అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఈ వీడియోలో 2024 సంవత్సరంలో సెప్టెంబర్ నెలలో 1వ తేదీ నుండి 30వ తేదీ వరకు ఏ రోజు ఎలా ఉన్నాయి, ఏ రోజు ఎటువంటి శుభకార్యాలు చేసుకోవడానికి అనుకూలంగా ఉంది అనే పూర్తి సమాచారాన్ని ఈ వీడియోలో అయితే మీకు తెలియజేస్తానండి. ఇంకా మనకి సెప్టెంబర్ 3వ తేదీ వరకు మనకి శ్రావణ మాసం అయితే ఉందండి. ఇంక సెప్టెంబర్ 4వ తేదీ నుండి మనకి భాద్రపద మాసం అనేది ప్రారంభం అవుతుంది. ఇంకా అక్టోబర్ 2తో మనకి ఈ భాద్రపద మాసం అనేది ముగుస్తుందండి. అయితే మనకి ఈ సెప్టెంబర్ నెల శ్రావణ బహుళ చతుర్థి తిథితో ప్రారంభమయ్యి భాద్రపద బహుళ త్రయోదశి తిథితో అయితే ముగుస్తుందండి. ఈ నెల కూడా మనకి 30 రోజులు అయితే ఉంది. ఈ భాద్రపద మాసంలో మనకి ప్రత్యేకంగా వచ్చే ముఖ్యమైన పండుగలు ఏమిటి అని అంటే వినాయక చవితి పండుగ, అలానే ఉండ్రాల తద్ది, వామన జయంతి, ఇలా ప్రత్యేకమైన కొన్ని పండుగలు అయితే రానున్నాయండి. అయితే మనకి భాద్రపద మాసంలో మహాలయ పక్షాలు అనేటివి ప్రారంభం అవుతాయి. అంటే మన పితృదేవతలకు పిండ ప్రదానాలు అలాంటివి చేసుకోవడానికి ఈ భాద్రపద మాసం అనేది చాలా అనుకూలంగా ఉంటుందండి. ఈ భాద్రపద మాసంలో ఈ మహాలయ పక్షాలు అనేటివి ఎప్పటి నుండి ప్రారంభం అవుతాయో అప్పటి నుండి కూడా మనం సొంతింటి గృహ ప్రవేశాలు కానీ, ముఖ్యంగా వివాహాది శుభకార్యాలు కానీ ఇవేవి కూడా జరపమండి. కాబట్టి ఈ రోజుల్లో మనం అన్నప్రాసన, నామకరణ, అద్దెలు మారుటకు ఇలాంటి చిన్న చిన్న శుభకార్యాలు జరుపుకోవడానికి మాత్రమే ఈ సెప్టెంబర్ నెలలో మనకి అనుకూలంగా అయితే ఉంది. ఈ భాద్రపద మాసంలో మనకి వివాహానికి కానీ, గృహ ప్రవేశానికి కానీ ఎటువంటి ముహూర్తాలు అయితే లేవండి. ఇప్పుడు సెప్టెంబర్ 1వ తేదీ నుండి 30వ తేదీ వరకు ఏ రోజు ఎలా ఉంది, తిథి వార నక్షత్రాల గురించి తెలియజేస్తాను. ఇంకా సెప్టెంబర్ 1వ తేదీ ఆదివారం, ఈ రోజు శ్రావణ బహుళ చతుర్దశి తిథి, ఆశ్లేష నక్షత్రం అయితే ఉన్నాయండి. ఈ రోజు ప్రత్యేకత మాస శివరాత్రి. ఈ రోజున మనం దైవారాధన చేసుకోవడానికి మాత్రమే అనుకూలంగా అయితే ఉందండి. ఈ రోజు ఎటువంటి శుభకార్యాలు చేసుకోవడానికి అంత మంచి ముహూర్తాలు అయితే లేవు. ఇంకా సెప్టెంబర్ 2వ తేదీ సోమవారం, ఈ రోజు అమావాస్య తిథి, మకా నక్షత్రం అయితే ఉన్నాయండి. ఈ రోజు అంతా కూడా మనకి అమావాస్య తిథి అయితే ఉందండి. ఈ రోజు ప్రత్యేకత వచ్చేసి పోలాల అమావాస్య అండి. దీనినే సోమావతి అమావాస్య అని కూడా పిలుస్తూ ఉంటారు. ఎవరైనా సరే 16 సోమవారాల వ్రతం చేయాలి అనుకుంటే ఈ రోజు నుండి ప్రారంభించండి, చాలా మంచిది. అలానే ఈ రోజున మనం ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీని, అలాగే చిన్నపిల్లలకు దృష్టి తీసుకోవడానికి ఈ రోజు అయితే అనుకూలంగా ఉంటుందండి. ఈ రోజు ఎటువంటి శుభకార్యాలు చేసుకోవడానికి అంత అనుకూలంగా అయితే లేదు. ఇంకా సెప్టెంబర్ 3వ తేదీ మంగళవారం, ఈ రోజు కూడా మనకి అమావాస్య తిథి, పుబ్బా నక్షత్రం అయితే ఉన్నాయండి. ఈ రోజు ఉదయం 6 గంటల వరకు మనకి అమావాస్య తిథి అయితే ఉందండి. ఈ రోజు కూడా మనకి ఎటువంటి శుభకార్యాలు చేసుకోవడానికి అంత అనుకూలంగా అయితే లేదు. ఇంక ఈ రోజుతో మనకి శ్రావణ మాసం అనేది ముగుస్తుందండి. ఇంకా సెప్టెంబర్ 4వ తేదీ బుధవారం, ఈ రోజు మనకి శుద్ధ పాడ్యమి తిథి, ఉత్తర నక్షత్రం అయితే ఉన్నాయండి. ఇంకా ఈ రోజు కూడా మనకి ఎటువంటి శుభకార్యాలు చేసుకోవడానికి అంత అనుకూలంగా అయితే లేదండి. ఇంక ఈ రోజు నుండి మనకి భాద్రపద మాసం అనేది ప్రారంభం అవుతుంది. అలానే మనకి చంద్ర దర్శనం కూడా ఉందండి. ఇంకా ఈ 4వ తేదీన వినాయక చవితి ఉత్సవాల కోసం, అంటే గణపతి నవరాత్రుల కోసం పందిరి వేసేవారు రాట వేసుకోవడానికి ఈ రోజు అనుకూలంగా అయితే ఉంది. సెప్టెంబర్ 1వ తేదీ, 2వ తేదీ, 3వ తేదీ, 4వ తేదీ, ఈ 4 రోజులు కూడా మనం ఎటువంటి శుభకార్యాలు చేసుకోవడానికి మనకి అనుకూలంగా అయితే లేదండి. ఇంకా సెప్టెంబర్ 5వ తేదీ గురువారం, ఈ రోజు విద్యా తిథి, హస్త నక్షత్రం అయితే ఉన్నాయండి. ఈ రోజున వివాహం, గృహ ప్రవేశం లాంటి శుభకార్యాలు కాకుండా అన్నప్రాసన, చిన్నపిల్లలను ఉయ్యాల్లో వేయడానికి, అద్దెలు మారుటకు, నూతన వాహనాలను కొనుగోలు చేయుటకు, అలాగే భూ రిజిస్ట్రేషన్లకు, ఇటువంటి చిన్న చిన్న శుభకార్యాలకైతే అనుకూలంగా ఉందండి. ఇంకా ఈ రోజు ప్రత్యేకత వచ్చేసి టీచర్స్ డే, డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ గారి జయంతి, బలరామ జయంతి, వరాహ జయంతి, కల్కి జయంతి, సామవేదప కర్మ అయితే ఉన్నాయి. ఇంకా సెప్టెంబర్ 6వ తేదీ శుక్రవారం, తదియా తిథి, హస్త నక్షత్రం అయితే ఉన్నాయండి. ఇంకా ఈ రోజు కూడా మంచి రోజేనండి. ఈ రోజు కూడా మీరు చిన్న చిన్న శుభకార్యాలు చేసుకోవడానికి అనుకూలంగా అయితే ఉంది. ఇంకా ఈ రోజు ప్రత్యేకత వచ్చేసి సువర్ణ గౌరీ వ్రతం అయితే ఉందండి. ఇంకా సెప్టెంబర్ 7వ తేదీ శనివారం, ఈ రోజు చవితి తిథి, చిత్తా నక్షత్రం అయితే ఉన్నాయండి. ఈ రోజు కూడా మనకి మంచి రోజేనండి. ఈ రోజు కూడా మనం చిన్న చిన్న శుభకార్యాలు చేసుకోవడానికి మనకి అనుకూలంగా అయితే ఉంది. ఇంకా ఈ రోజు ప్రత్యేకత వచ్చేసి వినాయక చవితి అండి. ఈ రోజు నుండే మనకి కాణిపాక వరసిద్ధి వినాయకుడి బ్రహ్మోత్సవాలు అనేవి కూడా ప్రారంభం అవుతాయి. ఇంకా గణపతి నవరాత్రులు కూడా మనకి ఈ రోజు నుండే ప్రారంభం అవుతాయి. వినాయక చవితి రోజు ఇంట్లో పూజ ఏ విధంగా చేసుకోవాలి అనే విషయాలన్నీ కూడా నేను నెక్స్ట్ వచ్చే వీడియోలో అయితే షేర్ చేస్తానండి. అందుకని ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా సెప్టెంబర్ 8వ తేదీ ఆదివారం, ఈ రోజు పంచమి తిథి, స్వాతి నక్షత్రం అయితే ఉన్నాయండి. ఈ రోజు కూడా మంచి రోజేనండి. ఈ రోజు కూడా మనం చిన్న చిన్న శుభకార్యాలు చేసుకోవడానికి అనుకూలంగా అయితే ఉంది. ఈ రోజు ప్రత్యేకత వచ్చేసి ఋషి పంచమి, బుద్ధ జయంతి, అంతర్జాతీయ అక్షరాస్యత దినోత్సవం అయితే ఉన్నాయండి. ఇంకా సెప్టెంబర్ 9వ తేదీ సోమవారం, ఈ రోజు షష్ఠి తిథి, విశాఖ నక్షత్రం అయితే ఉందండి. ఈ రోజు కూడా మనకి మంచి రోజేనండి. ఈ రోజు ప్రత్యేకత వచ్చేసి సూర్య షష్ఠి, స్కంద షష్ఠినండి. ఇంకా సెప్టెంబర్
10వ తేదీ మంగళవారం. ఈ రోజు సప్తమి తిథి, అనురాధ నక్షత్రం అయితే ఉంది. ఈ రోజు అంత మంచి రోజు అయితే కాదండి. ఈ రోజు ఎటువంటి శుభకార్యాలు చేసుకోవడానికి అంత అనుకూలంగా అయితే లేదు. ఇంకా సెప్టెంబర్ 11వ తేదీ బుధవారం. ఈ రోజు అష్టమి తిథి, జ్యేష్ఠ నక్షత్రం అయితే ఉందండి. ఈ రోజున మనం చిన్న పిల్లలకు చెవులు కుట్టించడానికి తప్ప మిగిలిన ఏ శుభకార్యాలు చేసుకోవడానికి మనకి అనుకూలంగా అయితే లేదు. ఇంకా ఈ రోజు ప్రత్యేకత వచ్చేసి దూర్వాష్టమి. ఇంకా సెప్టెంబర్ 12వ తేదీ గురువారం. ఈ రోజు నవమి తిథి, మూల నక్షత్రం అయితే ఉన్నాయండి. ఈ రోజు కూడా అంత మంచి రోజు కాదండి. ఈ రోజు కూడా ఎటువంటి శుభకార్యాలు చేసుకోవడానికి అంత అనుకూలంగా అయితే లేదు. ఇంకా ఈ రోజు ప్రత్యేకత వచ్చేసి కేదార వ్రతం అయితే ఉందండి. ఇంకా సెప్టెంబర్ 13వ తేదీ శుక్రవారం. ఈ రోజు దశమి తిథి, పూర్వాషాఢ నక్షత్రం అయితే ఉంది. ఈ రోజు అద్దె ఇల్లు మారుటకు, పెండ్లి చూపులకు వెళ్ళడానికి అయితే అనుకూలంగా ఉందండి. ఈ రోజు నుండి ఉత్తరాకార్తె అనేది ప్రారంభం అవుతుంది. ఇంకా సెప్టెంబర్ 14వ తేదీ శనివారం. ఈ రోజు ఏకాదశి తిథి, ఉత్తరాషాఢ నక్షత్రం అయితే ఉన్నాయండి. ఈ రోజు ప్రత్యేకత వచ్చేసి మతత్ర ఏకాదశి అండి. దీనిని విష్ణు పరివర్తన ఏకాదశి లేదా పరివర్తన ఏకాదశి అని కూడా పిలుస్తూ ఉంటారు. ఈ రోజున ఎవరైనా ఏకాదశి వ్రతం ఆచరించాలి అనుకుంటే ఈ రోజు అయితే ఆచరించండి. ఇంకా సెప్టెంబర్ 15వ తేదీ ఆదివారం. ఈ రోజు ద్వాదశి తిథి, శ్రవణ నక్షత్రం అయితే ఉన్నాయండి. ఈ రోజు మంచి రోజేనండి. ఈ రోజు చిన్న చిన్న శుభకార్యాలు చేసుకోవడానికి అనుకూలంగా అయితే ఉంది. ఈ రోజు ప్రత్యేకత వచ్చేసి ప్రదోష వ్రతం, కల్కి ద్వాదశి, వామన జయంతి, ఓనం పండుగ, ఇంజనీర్స్ దినోత్సవం అయితే ఉన్నాయి. ఇంకా సెప్టెంబర్ 16వ తేదీ ఈ రోజు త్రయోదశి తిథి, ధనిష్ట నక్షత్రం అయితే ఉన్నాయండి. ఈ రోజు కూడా మంచి రోజేనండి. ఈ రోజు కూడా చిన్న చిన్న శుభకార్యాలు చేసుకోవడానికి అనుకూలంగా అయితే ఉంది. ఈ రోజు ప్రత్యేకత వచ్చేసి విశ్వకర్మ జయంతి అండి. ఇంకా సెప్టెంబర్ 17వ తేదీ మంగళవారం. ఈ రోజు చతుర్దశి తిథి, శతభిష నక్షత్రం అయితే ఉన్నాయండి. ఈ రోజు కూడా మంచి రోజేనండి. ఈ రోజు ప్రత్యేకత వచ్చేసి అనంత వ్రతం, ఉమామహేశ్వర వ్రతం, కన్యా సంక్రమణం అయితే ఉన్నాయి. ఇంకా సెప్టెంబర్ 18వ తేదీ బుధవారం. ఈ రోజు పౌర్ణమి తిథి, పూర్వభద్ర నక్షత్రం అయితే ఉన్నాయండి. ఈ రోజు ప్రత్యేకత వచ్చేసి భాద్రపద పౌర్ణమి రోజు నుండి మనకి మహాలయ పక్షం అనేది ప్రారంభం అవుతుంది. ఇంకా సెప్టెంబర్ 19వ తేదీ గురువారం. ఈ రోజు పాడ్యమి తిథి, విద్యా తిథి అయితే రెండు ఉన్నాయండి మనకి. ఇంక ఈ రోజు నక్షత్రం ఉత్తరాభాద్ర నక్షత్రం ఉంది. ఈ రోజు ప్రత్యేకత వచ్చేసి అశూన్య శయన వ్రతం అండి. ఇంకా సెప్టెంబర్ 20వ తేదీ శుక్రవారం. ఈ రోజు తదియ తిథి, రేవతి నక్షత్రం అయితే ఉందండి. ఈ రోజు కూడా మంచి రోజేనండి. ఈ రోజు కూడా మనం చిన్న చిన్న శుభకార్యాలు చేసుకోవడానికి అనుకూలంగా అయితే ఉంది. ఇంకా ఈ రోజు ప్రత్యేకత వచ్చేసి ఉండ్రాల తద్దండి. ఇంకా సెప్టెంబర్ 21వ తేదీ శనివారం. ఈ రోజు చవితి తిథి, అశ్విని నక్షత్రం అయితే ఉందండి. ఈ రోజు కూడా మంచి రోజేనండి. మనం చిన్న చిన్న శుభకార్యాలు చేసుకోవడానికి ఈ రోజు అనుకూలంగా అయితే ఉంది. ఇంకా ఈ రోజు ప్రత్యేకత వచ్చేసి సంకష్టహర చతుర్థి. ఇంకా సెప్టెంబర్ 22వ తేదీ ఆదివారం. ఈ రోజు పంచమి తిథి, భరణి నక్షత్రం, కృతికా నక్షత్రం అయితే ఉందండి. ఈ రోజు రెండు నక్షత్రాల కలయిక అయితే ఉంది. ఇంకా ఈ రోజు కూడా మంచి రోజేనండి. ఈ రోజు కూడా మనం చిన్న చిన్న శుభకార్యాలు చేసుకోవడానికి అనుకూలంగా అయితే ఉంది. ఇంకా సెప్టెంబర్ 23వ తేదీ సోమవారం. ఈ రోజు షష్ఠి తిథి, రోహిణి నక్షత్రం అయితే ఉన్నాయి. ఈ రోజు కూడా మంచి రోజేనండి. ఈ రోజు కూడా చిన్న చిన్న శుభకార్యాలు చేసుకోవడానికి అనుకూలంగా ఉంది. ఇంకా సెప్టెంబర్ 24వ తేదీ మంగళవారం. ఈ రోజు సప్తమి తిథి, మృగశిర నక్షత్రం అయితే ఉంది. ఈ రోజు అంత మంచి రోజు అయితే కాదండి. ఈ రోజు ఎటువంటి శుభకార్యాలు చేసుకోవడానికి అనుకూలంగా అయితే లేదు. ఇంకా సెప్టెంబర్ 25వ తేదీ బుధవారం. ఈ రోజు అష్టమి తిథి, ఆర్ద్ర నక్షత్రం అయితే ఉన్నాయి. ఈ రోజు కూడా అంత మంచి రోజు అయితే కాదండి. ఇంకా సెప్టెంబర్ 26వ తేదీ గురువారం. ఈ రోజు నవమి తిథి, పునర్వసు నక్షత్రం అయితే ఉన్నాయి. ఇంకా సెప్టెంబర్ 27వ తేదీ శుక్రవారం. ఈ రోజు దశమి తిథి, పుష్మి నక్షత్రం అయితే ఉంది. ఈ రోజు మంచి రోజేనండి. ఈ రోజు వివాహం, గృహప్రవేశం లాంటి శుభకార్యాలు కాకుండా చిన్న చిన్న శుభకార్యాలు చేసుకోవడానికి అనుకూలంగా ఉంది. ఇంకా సెప్టెంబర్ 28వ తేదీ శనివారం. ఈ రోజు ఏకాదశి తిథి, ఆశ్లేష నక్షత్రం అయితే ఉన్నాయి. ఈ రోజు ప్రత్యేకత వచ్చేసి ఇందిరా ఏకాదశి అండి. ఈ రోజు ఎవరైనా ఏకాదశి వ్రతం ఆచరించుకునేవారు ఈ రోజు ఆచరించుకోవచ్చు. ఇంకా సెప్టెంబర్ 29వ తేదీ ఆదివారం. ఈ రోజు ద్వాదశి తిథి, మకా నక్షత్రం అయితే ఉంది. ఈ రోజు సాధారణమైన పనులు చేసుకోవడానికి అనుకూలంగా అయితే ఉంది. ఈ రోజు ప్రత్యేకత వచ్చేసి ప్రదోష వ్రతం. ఇంకా సెప్టెంబర్ 30వ తేదీ సోమవారం. ఈ రోజు త్రయోదశి తిథి, మకా నక్షత్రం అయితే ఉందండి. ఈ రోజు మంచి రోజు అయితే కాదు. ఈ రోజున ఎటువంటి శుభకార్యాలు చేసుకోవడానికి అనుకూలంగా అయితే లేదు. ఇంకా ఈ రోజు ప్రత్యేకత వచ్చేసి మాస శివరాత్రి. అంతేనండి, విన్నారు కదా. సెప్టెంబర్ 1వ తేదీ నుండి 30వ తేదీ వరకు ఉన్న శుభముహూర్తముల గురించి, అలాగే ఏ రోజు ఎలా ఉంది అనే దాని గురించి ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోని చివరి వరకు చూసినందుకు చాలా థ్యాంక్స్ అండి.